ఉండెను. ఆయన గలిలయ అన్నంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడు ఆయన. కొంతమంది ఈ స్వస్థతలకి అవి చెప్పొద్దు, ఈ చెప్పొద్దు అంటారు, పనికి మాలినోళ్ళు, దరిద్రులు. నేను కాదు, దేవుడే చెబుతున్నాడు, దేవుడే స్వస్థపరుస్తున్నాడు, యేసు ప్రభువే స్వస్థపరుస్తున్నాడు. ప్రార్థన లేకపోతే, నీలో దేవుని ఆత్మ లేకపోతే, దేవునితో సమయం గడపకపోతే, మనుషులతో గడిపితే, స్టడీస్తో, బుక్స్తో, ల్యాప్టాప్లతో, సెల్ ఫోన్లతో గడిపేవానికి ఎక్కువ సమయం, ప్రార్థన దేవునితో గడపవు, అద్భుతాలు జరగవు కాబట్టి స్వస్థతలు లేవంటారు వీళ్ళు. లోక జ్ఞానం ఉంటుంది, దయ్యాల జ్ఞానం ఉంటుంది, భూతాల జ్ఞానం ఉంటుంది, ప్రకృతి జ్ఞానం ఉంటుంది. మనుషులు